అవకాశం ఉన్నది. రైట్, ఇంకేమున్నాయి, ఇంకేం కనబడుతున్నాయి? ఒకసారి ఈనాడులో చూస్తే, ఈనాడులో 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు నిర్ణయం కనబడుతున్నది. రైట్, ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ ఇదే 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా అంశం కనబడుతున్నది. ఇంకేం కనబడుతుంది కొత్తగా? వెలుగులో చూస్తే గొర్రెల స్కామ్లో అరెస్టుకు రంగం సిద్ధమంట. ఈడీ అదుపులో తలసాని, ఓఎస్డి కళ్యాణ్ కుమార్, మరో 2 సోదాలో స్వాధీనం చేసుకున్న పత్రాలు ఆధారంగా స్టేట్మెంట్ల రికార్డ్ అంట. సో ఇక గొర్రెల స్కీమ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 100 కోట్ల స్కామ్ ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసినటువంటి కళ్యాణ్ కుమార్ను ఈడీ అధికారులు 2 రోజులుగా విచారిస్తున్నారు. గురువారం కళ్యాణ్ కుమార్తో పాటు మరో 2 అదుపులోకి తీసుకొని 11 గంటల పాటు ప్రశ్నించారట. ఇంకేం ప్రశ్నిస్తారు సార్? ఇంకేం ప్రశ్నిస్తారు? గొల్ల కుర్మల్ని ధనవంతులను చేస్తామని చెప్పినటువంటి ఈ కేసీఆర్ సార్ ప్రభుత్వం గొల్ల కుర్మల్ని తప్ప మిగతా వాళ్ళందరినీ ధనవంతుల్ని చేసింది. మిగిలినటువంటి అధికారులందరినీ కూడా ధనవంతుల్ని చేసింది. రైట్, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే. అన్న మార్నింగ్ న్యూస్లో ఉన్నారన్న లైవ్లో. ఇక్కడ గొర్రెల స్కామ్లో అరెస్టుకు రంగం సిద్ధమని ఒక వార్తా కథనం కనిపిస్తున్నది. మాజీ ఓఎస్డి కళ్యాణ్ కుమార్ కావచ్చు, ఇతర వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒక యాదవ బిడ్డగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఏం చెప్తారన్న? ఈ గొర్రెల స్కామ్ అనాలనా, స్కీమ్ అనాలనా, గొల్ల కుర్మల్ని ధనవంతులు చేస్తామనేటువంటి ముచ్చటను చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్ పార్టీ 2018 రెండోసారి అధికారంలో రావడానికి ప్రధానంగా గొర్రెల స్కీమ్ ద్వారా రెండోసారి అధికారులకు వచ్చింది. 7,000 కోట్ల రూపాయలు కుర్మ యాదవుల మీద ఖర్చు పెట్టాం, వాళ్ళని ధనవంతులు చేస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాని పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి పాల్పడారని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇందులో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా ఈడీ నిర్ధారిస్తా ఉంది. ప్రధానంగా అధికారులు మాత్రమే అరెస్ట్ చేస్తున్నటువంటి విచారిస్తున్నట్టు ఈడీ దానిపైన ఉన్నటువంటి ఇంకా పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, అదే కాకుండా ఆనాడు మంత్రిగా వ్యవహరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇందులో భాగస్వాములు అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. కానీ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇంతకుముందు అధికారులు అరెస్ట్ చేసి ఇప్పుడు కూడా మన అధికారులను విచారించడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ గొర్రెల స్కామ్ లో ఎవరైతే బాధ్యులు ఉంటారో, ఈ గొర్రెల స్కామ్ లో ఎవరైతే ముద్దాయిగా ఉంటారో, ఎవరైతే ఈ గొర్రెల స్కామ్ కు పాల్పడరో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్న 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండోసారి గొర్రెలు ఇస్తామని ఇంకో 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసుకున్నాం. మీరు రెండోసారి గొర్రెలు ఇవ్వలేదు. ఈ స్కామ్ రావడం తోటి ఇటు గొర్రెలు రాని పరిస్థితి, ఆ 1,000 కోట్ల రూపాయలు బయట రిలీజ్ కాని పరిస్థితి. ఈ డీడీలు కూడా గతంలో 37,750 రూపాయలు డీడీ కట్టించుకున్నారు మొదటి విడత. రెండో విడత వచ్చేసరికి 47,750 రూపాయలు డీడీ కట్టినట్టు గొర్రెల కోసం. ఈ డీడీ పైసలు కూడా రాలేవని ఒక చర్చ కూడా జరుగుతుంది కదా? అవును, డీడీలకు సంబంధించి రెండోసారి గొర్రెలకు సంబంధించి దాదాపు 1,000 కోట్లకు పైగా డిపాజిట్ చేసిన మాట వాస్తవం. కాకపోతే ఈడీ కేసు అయింది కాబట్టి అవన్నీ కూడా సీజ్ చేసి ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈడీ అనుమతి కావాలి. ఈడీ అనుమతి ఇవ్వడం లేదు. దాని ద్వారా ఎవరైతే కట్టినటువంటి గొల్ల కుర్మలంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు. వారి అకౌంట్ లో మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగదు డిపాజిట్ చేసింది. ఆ నగదును డిపాజిట్ చేసినప్పుడు అప్పుడు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ గొర్రెల స్కీమ్ తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్న బీఆర్ఎస్ పార్టీ గొర్రెల స్కీమ్ ద్వారా వారు రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా లబ్ధి జరిగింది తప్ప గొల్ల కుర్మలకు మాత్రం ఒరిగింది ఏమి లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాక ఒక అపవాదు కూడా గొర్రెల స్కీమ్ ద్వారా గొల్ల కుర్మలకు ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళ అవినీతి కోసం మాత్రం ఆ స్కీమ్ తీసుకొచ్చి గొల్ల కుర్మలను ఏదో ఆర్థికంగా ప్రయోజనం చేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నామని చెప్పే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆర్థికంగా ప్రయోజనం పొందింది తప్ప గొల్ల కుర్మలకు ఒరిగింది ఏమి లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యులైన ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈడీ మీద ఉంది. కాబట్టి ఈడీ ఏదో దుందుడుకు చర్యల్లో భాగంగా గతంలో ఎవరైతే అరెస్ట్ చేసినో మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం ఈడీ చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఆనాడు మంత్రిగా వ్యవహరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, ఆనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ గారు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి
హరీష్ రావు గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, ఎవరైనా కూడా ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములైన ప్రతి వ్యక్తి మీద చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఇట్లాంటి స్కీములు తీసుకొచ్చినప్పుడు ఇంకా అవినీతి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి అవినీతి నిర్మూలించాలని ఖచ్చితంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఈడీ విచారణ చేస్తా ఉంటే కూడా పూర్తి స్థాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఈడీ కోరినా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కులం కురుమలకు జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు, ఖచ్చితంగా భవిష్యత్తులో సంగతి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఏదైతే మరి గొర్రెల పంపిణీ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఈ స్కీమ్ని కాస్త స్కామ్గా మార్చిన గత ప్రభుత్వ పెద్దల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ చరణ్ కౌశిక్ యాదవ్ డిమాండ్ చేస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పటికైతే ఈడీ అదుపులో తలసాని మాజీ ఓఎస్టీ కళ్యాణ్తో పాటు ఇంకో 2 ఉన్నారు. వాళ్ళందరినీ విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు, వాళ్ళ పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించి దాని ద్వారా మరింత మంది అరెస్ట్ చేసేందుకు, సోదాలు చేసేందుకు మరి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. ప్రధానంగా అందరి చూపు మరి కేసీఆర్ వైపు, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి తలసాని వైపే చూపిస్తున్నట్టుగా చర్చ జరుగుతున్నది. చూద్దాం ఏం జరుగుతుంది, మరి ఎట్లా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఆగస్టు నెల బీఆర్ఎస్ నాయకులకు అచ్చు రాలేదని ఒక చర్చ కూడా జరుగుతున్నది. వరుస అరెస్టులు ఉన్నటువంటి ఒక అవకాశం ఉందని ఒక డిస్కషన్ నడుస్తున్న వేళ చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకేమున్నాయి కొత్తగా? ఇక 3,867 మంది టీచర్లకు ప్రమోషన్లు అంట రేపటి నుంచి